ఏమండి, నేను అలాంటి దాన్ని కాదండి. బ్రతకడానికి వచ్చి బ్రతుకు లేకుండా పోయిందాన్ని. మీరు నాకు న్యాయం చేయకపోగా నేను చెయ్యని నేరాన్ని నా మీద రుద్ది నా బ్రతుకు నాశనం చేయకండి. ఆడదాన్ని మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను విడిచిపెట్టండి. ముందు లాకపోతే నువ్వు చేసిన నేరాలని మా దగ్గర సాక్ష్యాధారాలతో ఉన్నాయి. బీ కేర్ఫుల్. ఆవిడ నేరాలు చేసిందా? ఏం చేసిందో చెప్పండి ఇన్స్పెక్టర్. కర్ర చేతులు ఉంటేనే చెప్పగలం. దొంగతనాలు, దోపిడీలు, నేరాలు, వ్యభిచారాలు, ఇంకా ఏమైనా కావాలా? ఏమిటి దాన్ని వెనక చూస్తున్నావు? బ్రోకర్ గాడివా? మైండ్ యువర్ టంగ్ మిస్టర్ ఇన్స్పెక్టర్. కేవీఎన్డి ప్రసాద్, స్టేషన్ డైరెక్టర్, హైదరాబాద్ దూరదర్శన్. అయితే నన్ను ఏం చేయమంటావు? ఆవిడెవరో నాకు బాగా తెలుసు. హైదరాబాద్ లో మా ఇంటి ముందే ఉంటున్నారు ఆవిడ. అమాయకురాలు దొరికింది కదా అని దబాయించి నేరాలు ఒప్పిస్తారా? ఇక్కడ జరిగిన ఈ భాగవతంతో పిక్చరైజ్ చేసి ఉంచాను. ఈ రాత్రిగా టీవీలో టెలికాస్ట్ చేస్తాను. రేపు తెల్లారేసరికి చీఫ్ మినిస్టర్ గారు మీతో మాట్లాడతారు. ఏ అన్నగారితో మాట్లాడాలనుందా? చీఫ్ మినిస్టర్ గారు మీకు తెలుసా సార్? ఎస్. సారీ సార్, వెరీ సారీ. అమ్మా నేను బాధ పెట్టావా అమ్మా? పెట్టావా అమ్మా? నేను తిట్టావా అమ్మా? తిట్టావా అమ్మా? కొట్టావా అమ్మా? కొట్టావా అమ్మా? అమ్మ నీకు దండం పెడతావమ్మా? నీకు కాళ్ళు పట్టుకుంటావమ్మా? సార్ మీరు అమ్మాయిని తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే సార్ మీరు ఫోటో ఇస్తే ఇక్కడ పెట్టుకుంటాం సార్. పూజ చేసుకుంటాం సార్. త్వరలో పంపిస్తాను. సార్ రాధిక, జీవితంలో కష్టాలన్నీ అనుభవాలుగా మార్చుకోవాలి. ఆ అనుభవాల ఆధారంగా మళ్లీ జీవితాన్ని నిలబెట్టుకోవాలి. నీ జీవితం చాలా మందికి ఆధారం కావాలి, కొందరికి కనువిప్పు కలగాలి. తెలుగింటి ఆడపడుచుల గుండుకాతో గుర్తుగా నువ్వు నిలవాలి. ఆడదాని వల్ల మోసపోయిన మొగాడిగా నేను స్త్రీజాతిని ద్వేషించాను. కానీ మొగాడు మోసం చేసిన ఆడదాన్ని ఆదుకుని నా తప్పు నేను సరిదిద్దుకుంటాను. నీకు టీవీ స్టేషన్ ఉద్యోగం ఇస్తాను. కాదనకు, ధైర్యం తెచ్చుకో. నువ్వు ఓడిపోయిన రాధికగా మిగిలిపోకూడదు. తట్టుకుని నిలిచి గెలవాలి. సరేనా? అలాగేనండి. లవకుశ ప్రింట్ రెడీ సార్. ఓకే రాధిక, ఇంత త్వరలో ఇంతమందితో కలివిడి అవడం మాటలు కాదు. అందుకే అన్నారు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. ఏ మంచి అయినా మీకే చెందుతుంది కదా సార్.